ఆగస్టు 17 కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏటూరు నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకలమర్రి లక్ష్మణబాబు పిలుపుతో ఎండి కాజా పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులు, రైతు బీమా పరిహార బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైన బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు తదితరులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వెంటనే ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులు నెలల తరబడి పెండింగ్ లో ఉండడం దారుణమన్నారు. అర్హులైన లబ్ధిదారులకు తక్షణమే చెక్కులు అందించాలని డిమాండ్ చేశారు. Go!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయని పనులకు చేసినట్టుగా బోధలించి రిబ్బన్ కట్ చేసి రాష్ట్రం మొత్తంలో ఎక్కడో చేసిన 16,000 కోట్ల గ్రాంట్కి ములుగులో పైలాన్ చేసి ఇక్కడేదో పనులు చేసినట్టు ములుగు ప్రజల్ని, ములుగు నియోజకవర్గం ప్రజల్ని, ములుగు జిల్లా ప్రజల్ని కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. వాస్తవంగా ములుగు జిల్లాలో ఆ పైలాన్ అవసరం లేదు. వారు ఎలాంటి డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఈరోజు కూడా ఈ ములుగు జిల్లాలో, ములుగు నియోజకవర్గంలో కనపడతా ఉంది తప్ప వాళ్ళు వేసింది శూన్యము, వాళ్ళు చేసింది శూన్యము. చెప్పుకుంటా ఉన్నారు గొప్పలు, మేము ఇది చేసినాం, మేము అది చేసినామని. 18 గంటలు నేను రివ్యూ చేస్తున్నా, 18 గంటలు పాలన మీద నేను పట్టు పెట్టినా అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నీ కేసులకి పెద్ద పెద్ద లాయర్లను, కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి పెట్టినటువంటి లాయర్లను పెట్టుకొని నువ్వు కేసులు నడుపుకుంటా ఉన్నావు. పేద ప్రజలకు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద నీకు పట్టు లేదు. అది కేసీఆర్ ఇచ్చిన పథకం కాబట్టి అది ఏమైపోయినా నీకు పర్వాలేదు. నువ్వే నీ మనుషుల ద్వారా హైకోర్టులో కేసు వేయించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేయడానికి హైకోర్టులో కేసు వేయించి నువ్వు దాని మీద కోర్టు రివ్యూ అడిగితే కూడా నువ్వు లాయర్లను పెట్టలేదు. సాదాసీదా లాయర్లతో కోర్టుకు పోతే కోర్టు ఆ పథకాన్ని ఆపేయమని చెప్పేసి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వరము ఒక 10 లక్షల కుటుంబాలకి కేసీఆర్ గారి హయాంలో కళ్యాణ లక్ష్మి ఇచ్చి పేదింటి పిల్లలకి పెళ్లిళ్ళు చేసినటువంటి మహాపథకం అది. ఈరోజు మీరు వచ్చినాక కేసీఆర్ పథకాలను రద్దు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక్కొక్క పథకాన్ని రద్దు చేసుకుంటూ అదేవిధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా, షాదీ ముబారక్ పథకాన్ని కూడా రద్దు చేయాలని ఈ ఎత్తులలో భాగంగా ఇవాళ నువ్వు కోర్టును సంప్రదించలేదు, కోర్టుకు వకీలు పెట్టలేదని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా చాలా మాటలు చెప్పిండ్రు, ఈ ములుగు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ నేనే చేసిన అని చెప్పేసి. ములుగు కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారి ఫస్ట్ 5 ఏళ్ల పీరియడ్లోనే డెవలప్మెంట్ మొత్తం జరిగిపోయింది. మీరు ఇంకా ఏం చెప్పారు, ములుగు జిల్లాను మా పోరాటం ద్వారానే వచ్చిందని చెప్పారు. మా ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా మేమందరం కలిసి అడిగినందుకు కేసీఆర్ గారు 2018 ములుగు జిల్లాని ఇచ్చారు. సీతక్క గారు మాట్లాడుతున్న ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మేమే ఇచ్చామని చెప్తా ఉన్నారు. ములుగు జిల్లా ఎప్పుడు వచ్చింది, మల్లంపల్లి మండలం ఎప్పుడైందో వారు కొంచెము తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వారు మంత్రి గారు గౌరవమైన పదవిలో ఉన్నారు కాబట్టి వారు కూడా తప్పుగా మాట్లాడద్దనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. ములుగు జిల్లాకి మల్లంపల్లి మండలం 2 ఒకసారి కాలేదు. ములుగు జిల్లా 2018లో జరిగింది. మల్లంపల్లి మండలం కావాలని జిల్లా పరిషత్ ఎలక్షన్ల తర్వాత ఆ స్ట్రగుల్ నడిచింది. ఆ స్ట్రగుల్లో మేము కూడా కేసీఆర్తో మాట్లాడి కేసీఆర్ గారికి ఎటునాగరం గోదావరి వరదలు వచ్చినప్పుడు మల్లంపల్లి మండలాన్ని కూడా ఇదే 5 ఏళ్ళ కూర్చొని మల్లంపల్లి మండలాన్ని కూడా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చేసిన పథకాలను మీరు చెప్పుకుంటా ఉన్నారు తప్ప కేసీఆర్ మీరు చేసింది కూడా ఒక్క ఆనవాళ్ళు కూడా ఈ ములుగు జిల్లాలో లేదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు. మీరు ఒక్కొక్కటిని కనుమరుగు చేసే విధంగానే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప ఏమీ చేయలేదు. ఇవాళ మీరు చూడండి, బొబుతా నుంచి వెళ్ళి ములుగు వరకు కూడా ఉన్నటువంటి టూరిజం హబ్ మొత్తం కూడా చంద్రలాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ మాత్రమే. మీరు వచ్చినాక రోడ్డు మీద ఉన్న బొమ్మలు మాత్రం మీరు పెట్టిండ్రు. అభివృద్ధి మొత్తం చంద్రలాల్ గారి హయాంలో, కేసీఆర్ గారి హయాంలో జరిగింది. ఇలా మీరు చెప్పుకుంటూ పోతే మీరు శూన్యంలో ఉన్నారు. ఇవాళ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటిది, మీరు చేస్తున్నది ఏంటిది. నిన్న మీ సభకు వచ్చిన మహిళలే మాట్లాడుతున్నారు. మీరు 1000 రూపాయలు గ్యాస్ తీసుకుంటూ 500కి ఇస్తారని స్టేజ్ మీద చెప్పడం సిగ్గు అంటే సిగ్గు. జనం అనుకుంటా ఉన్నారు, మహిళలు అనుకుంటా ఉన్నారు. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. 500కు గ్యాస్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. విజయాల 1050కి మహిళలు గ్యాస్ కొనుక్కుంటా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా 500 గ్యాస్ వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు తప్పుడు మాటలు పట్టుకొని తప్పుడు సమాచారాన్ని జనానికి ఇచ్చి మళ్ళేదో మేము అధికారంలోకి వస్తామని చెప్పి మధ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా మీరు ఎన్నికైనా 100 రోజులనే మీదేందో ప్రజలకు తేలిపోయింది.
ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ వస్తే కూడా మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రజలందరూ కూడా తెలంగాణలో మొత్తం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.